హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు సింపుల్గా చేసుకునే ఉల్లిగడ్డ పులుసును చూపించబోతున్నాను. ఉల్లిగడ్డ పులుసుకు కావాల్సిన పదార్థములు పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి కడాయి వేడెక్కాక అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ జీరా, 1 స్పూన్ ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని అందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి పూర్తిగా కలిసేలా కలుపుకొని క్యాప్ పెట్టి ఉడికించుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చాక అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి పూర్తిగా కలిసేలా కలుపుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకొని ఒకసారి పూర్తిగా కలిసేలా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో పక్కన ఒక బౌల్లో కొంచెం చింతపండు తీసుకొని ఒకసారి కడుక్కొని వాటర్ పోసి నానబెట్టాలి. చింతపండు నానాక చింతపండు గుజ్జును ఇప్పుడు కడాయిలో పోసుకోవాలి. తగినన్ని వాటర్ వేసుకొని పులుసును మసలబెట్టాలి. ఇలా మసలుతుండగా ఇప్పుడు 1 స్పూన్ ధనియా పౌడర్, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి పూర్తిగా కలిసేలా కలుపుకొని 2 మినిట్స్ ఉడికించి గ్యాస్ ఆఫ్ చేయాలి.